లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆడబిడ్డను కాపాడుకున్నాం. నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి నీ కార్యకర్త చేశాడు, రికార్డ్స్ మార్చాడు. రేపు గ్యారంటీ ఏంటి రికార్డ్స్ మార్చవని? నీ కార్యకర్తలు నా రికార్డు మార్చొచ్చు, మీ కార్యకర్తలు మీ రికార్డులు మార్చొచ్చు, మన తలరాతలు మార్చేస్తారు. ఇప్పుడు చంద్రశేఖర్ అమెరికాలో ఉంటాడు, మొన్నటి వరకు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ పుట్టిన వ్యక్తి అమెరికాకి వెళ్ళాడు, అమెరికాలో బ్రహ్మాండంగా సంపాదించి జన్మభూమి రుణం తీర్చుకోవాలని, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని ఇప్పుడు వచ్చాడు చంద్రశేఖర్ గారు. ఇలాంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది, లక్షల మంది వెళ్లారు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, అమెరికాలో చంద్రశేఖర్ పోయే పని లేకుండా గుంటూరులోనే, అమరావతిలోనే కంపెనీ పెట్టి అమెరికాలో అన్ని దేశాలతో వ్యాపారం చేసేట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతిగా సత్తా ఉంది. తెలుగు జాతిని ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, తెలుగు జాతి అంటే తెలుగు వాళ్ళనే కాదు, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుగు జాతి, వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులే. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు నన్ను ఆదరించారు 45 సంవత్సరాలుగా. నేను కూడా ఈరోజు తెలుగు జాతిని నిలబెట్టాను. హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో పెట్టగలిగాను. ఐటీ ప్రమోట్ చేసి తెలుగు వారిని ప్రపంచం అంతా పంపించాను. మొన్న తమ్ముళ్ళు నన్ను అరెస్ట్ చేశారు, మీ అందరూ చూశారు. ఆ రోజు నేను చూస్తే గుంటూరులో ఈ రోజు ఏ విధంగా అయితే బయట వచ్చారో, కట్టలు తెచ్చుకొని భయపడకుండా బయట వచ్చి ఆడబిడ్డలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. ఆ రోజు ఈ పోలీసులు అడ్డపడ్డారు, ఇప్పుడు పోలీసులు స్వాగతిస్తున్నారు. అప్పటికిప్పటికి డిఫరెన్స్ అదే. ఇప్పుడు పోలీసులు సైకో చేతుల్లో లేరు, ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉన్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ధైర్యంగా ముందుకు రావాలి. వారం రోజులే టైము. ఈరోజు మొదటి తారీఖు అయిపోయింది, 13వ తారీఖు ఎన్నికలు అయిపోతాయి. 12 రోజుల టైం ఉంది. ఆ అమ్మాయిని చూశారు, ఇప్పుడు చిన్న పాప చీర కట్టుకొని ఎల్లో శారీ కట్టు